వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా చిన్నారిని చిరిమేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. నిందితుడిని వెంటనే ఉరితీయాలంటూ వివిధ సంఘాల ఆందోళనలు. బ్రీత్ ఎనలైజర్ల ద్వారా మందుబాబులను కట్టడి చేస్తున్నామన్న నల్గొండ అడిషనల్ ఎస్పీ పద్మనాభరెడ్డి. బ్రీత్ ఎనలైజర్ వాడకంపై పోలీసులకు అవగాహన కార్యక్రమం. వేములవాడ పట్టణంలో నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానాలు. ఆదర్శ పాఠశాలలో 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతపల్లి సర్పంచ్ ముచ్చెర్ల యాదగిరి పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రహీమున్నిసా బేగం మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి యోగా అనేది భారతదేశంలో పుట్టిందని, యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి 19వ శతాబ్దం నుండి స్వామి వివేకానంద, అరవింద్ ఘోష్ జన్మదిన సందర్భంగా ప్రపంచానికి యోగా అందించాలని ఐక్యరాజ్య సమితిలో 140 దేశాల అంగీకారంతో జూన్ 21న అంతర్జాతీయ యోగా గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ అందరము చక్రాసనం చేద్దాము. ఒకసారి సైలెంట్ చేసి చూద్దాం. చూడండి, మలబద్ధకం సమస్య ఉండదు. నడు చుట్టుపక్కల పువ్వు కరిగిపోతుంది, పొట్ట కరిగిపోతుంది, శరీరం మంచి ఆకృతి వస్తుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ కాల్తో ఆసనం చేయవచ్చు. ఎన్నోతున్నాం కోట ఊరి కోట ఎన్నోతున్నాం నగాసనం వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్లో కాలు పైకి మళ్ళీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా టిఎస్ మోడల్ స్కూల్ చింతపల్లిలో ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహించాము. ఆ కార్యక్రమం ప్రత్యేక అతిథిగా వచ్చిన ముచ్చెర్ల సర్పంచ్ గారు ముచ్చెర్ల యాదగిరి గారు. మాది నల్గొండ జిల్లా టిఎస్ మోడల్ స్కూల్ చింతపల్లి గ్రామం. ప్రపంచ దేశాలకు భారతదేశం జగద్గురు పుట్టినిల్లు. అదేవిధంగా క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ఈ యోగా అనేది భారతదేశంలో పుట్టింది. ఈ భారతదేశంలో పుట్టినటువంటి యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 19వ శతాబ్దం నుంచి ఒక ఆధునిక యుగం చెప్పవచ్చు ఈ యోగాకి. స్వామి వివేకానంద, అరవింద్ ఘోష్ పుట్టిన తర్వాత వాళ్ళు ప్రపంచానికి యోగాను అందించారు. ఐక్యరాజ్య సమితిలో 140 కంట్రీస్ ఏకగ్రీవంగా ఆమోదించి ఈరోజు జూన్ 21 అందరం కూడా యోగా జరుపుకుంటున్నాం. ఈ యోగా అనేది శరీరానికి మనసుకి అనుసంధానకర్త. యోగా అనేది సాధన. ఈ యోగా నిరంతరం చేయడం ద్వారా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావు. ముఖ్య విద్యార్థులకి చాలా మంచి యోగా ఇది మంచి నిరంతరం చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. యోగా అనేది చాలాసేపు కూర్చోవడం కానీ, కాన్సన్ట్రేషన్ పెరగడం కానీ ఇవన్నీ కూడా మన యోగా ద్వారా సాధ్యమవుతుంది. నిరంతరం కూడా యోగా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే ఆసనాలు హలాసన్, సర్వాంగాసన్, చక్రాసనం, భుజంగాసనము. వీటి ద్వారా శరీరంలో మంచి ఆకృతి కలుగుతుంది. నాడీ సంబంధ వ్యాధులు కూడా రావు, పిల్లలకు రావు. కాబట్టి నిరంతరం యోగా చేయడం ద్వారా మంచి ఫలితం సాధించవచ్చు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన చిన్నారి హత్యపై రాష్ట్రమంతా కలకలం రేపింది. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మరికల్ మండల కేంద్రంలో డిమాండ్ చేశారు. మరికల్ మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు మరియు యువజన సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మండల నాయకులు రాజేష్, యువజన సంఘ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిందితుని వెంటనే శిక్షించాలి. నిందితుని వెంటనే శిక్షించాలి. నిందితుని వెంటనే శిక్షించాలి. నిందితుని వెంటనే శిక్షించాలి. We want justice. 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 శిక్షించాలి, నిందితుని వెంటనే శిక్షించాలి. నిందితుని వెంటనే శిక్షించాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. We want justice. We want justice. We want justice. శిక్షించాలి, నిందితుని వెంటనే శిక్షించాలి. నిందితుని వెంటనే శిక్షించాలి. అమర హై, అమర హై, అమర హై, అమర హై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. We want justice. We want justice. We want justice.
శిక్షించాలి, నిందితుని వెంటనే శిక్షించాలి, శిక్షించాలి, నిందితుని వెంటనే శిక్షించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. We want justice, we want justice. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని కుకునూరు గ్రామంలో శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి భూములను అదే గ్రామానికి చెందిన పూజారి దేవేంద్రయ్య వారి బంధువులు ఈ స్వామి భూమిని స్వాహా చేశారని 8 నెలల తర్వాత దేవాదాయ శాఖ మరియు కార్మిక ఉపాధి శాఖ మంత్రులు ఆదేశాల మేరకు ఆ గ్రామానికి వచ్చి భూమిని గత 10 రోజుల క్రితం పరిశీలించిన పిదప దేవాదాయ శాఖ వారు ఆ భూములను వారి కబంధ హస్తాల నుండి స్వాధీనం చేసుకుని గ్రామ పెద్దల రైతులు ఆధ్వర్యంలో కౌలుకు బహిరంగ వేలంపాటం నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి వారు మా సొంత భూములని సాగులోని కొనసాగించారు. దీనిని పరిశీలించి నివేదిక స్వామివారి భూమి అని గుర్తించామని, అంతేకాకుండా సర్వే నంబర్ 211లో వారు 3 ఎకరాల 20 సెంట్లు భూములను గ్రామస్తులు గృహాలకు నిర్మించుకున్నారని, దానిని పూజారి పురుషోత్తం తన సొంత స్థలంగా కొంతమంది ప్రజల నుండి సొమ్ము స్వాహా చేశారని, ఇది స్వామివారి భూమి కాబట్టి ఇక నుండి ఎవరు కూడా ఆ స్థలం కొనకూడదని, డబ్బులు కూడా చెల్లించకూడదని, అలా చెల్లించిన ఎడల దేవాదాయ శాఖ వారు ఎలాంటి బాధ్యత వహించరని, అలా చేసిన ఎడల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రేషన్ అధికారి కూడా మెమోరాండం సమర్పిస్తామని, ఇక నుండి ఈ భూముల నుండి రిజిస్ట్రేషన్ నిలుపుదల వేయాలని వారు కోరుతామని ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. అహోబు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్గా మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అహోబు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూములు ఈ దేవనకొండ గ్రామం నందు ఉండడం వల్ల గత 50 సంవత్సరాల నుంచి మన ఈ భూములను కూడా ప్రాధాన్యం కావడం వల్ల ఈ భూమి ప్రస్తుతం గ్రామం తరపునో మరి మీడియా తరపునో మొత్తం మీద ఇది బయటికి రావడం వలన ఇది మినిస్టర్ దృష్టికి పోయింది. మినిస్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీన్ని బహిరంగ వేలం చేసి ప్రజలకు ఇవ్వచ్చుగా కోరున్నారు. కనుక ఆ విధంగా నేను ఈరోజు బహిరంగ వేలం వేయనిక వచ్చాను. గత 50 ఏళ్ళుగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబుల దేవస్థానం సంబంధించిన భూమిది. గత 50 సంవత్సరాలుగా ఈ అధికారులు కూడా ఎవరు కూడా ఇక్కడ రాలేదు. మొట్టమొదటిగా నేనే ఇక్కడికి రావడం జరిగిన తర్వాత ఆ యొక్క పొలాన్ని కూడా చూడడం జరిగింది. బంగారు పొలం కూడా ఇక్కడ 211 సర్వే నెంబర్లో గ్రామస్తులే కొంత భూమిని వాళ్ళ ఇళ్లకు ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజారి పురుషోత్తం అనే వ్యక్తి ఏ అధికారి ఉత్తర్వులు లేకుండా అతను ప్రజలకు మభ్యపెట్టి భూమిని సెంట ప్రకారంగా అమ్మడం జరిగింది. అది కాకుండా ఇంకా 8 ఎకరాల భూమి కూడా ఇది నాదే అంటూ మభ్యపెట్టి అందరికీ 50 సంవత్సరాలుగా తానే సొంతంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ దృష్టికి పోవడం వలన మరి ఎండోమెంట్ వాళ్ళ దృష్టికి కూడా ఈ పిటిషన్ వెళ్ళిపోయింది. వాళ్ళ ఫార్వర్డ్ చేయడం వల్ల నేను అహోబు లక్ష్మీనరసింహ దేవస్థానం నుంచి ఈరోజు మీ గ్రామానికి ఈ కుంకుమ గ్రామానికి వచ్చి మీ అందరి సమక్షంలో ఈ భూమిని ఈ రోజుకైనా వాళ్ళ నుంచి కబంధ హస్తాల నుంచి తొలగాలని బహిరంగ వేలం వేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి ఇంకా మహాదర్శ వస్తుంది. ఇక ఏమైనా సూర్యాపేట జిల్లా చిలుకూరులోని మిట్స్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలు. మృతులు తొర్రూరు మండలం చింతపల్లికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. జాన్ పహాడ్ దర్గాకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడన్నా ఆటో అండి నువ్వేనా?
మాట్లాడినావా? చిన్న పాప కూడా ఉంది. అసలు అమ్మాయి ఇక్కడ లేదు, అటు సైడ్ లో పడ్డది అమ్మాయి రోడ్డు అవతల. లారీయా ఎవరికి ఎవరు ఏమైందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ యందు 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరై యోగా ఆసనాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగాచార్యులు భానుదాస్ నెహ్రూ, యువ కేంద్ర బ్రహ్మకుమారి పాల్గొన్నారు. యోగా చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందన్నారు. గుండె గురించి, శరీరం కొరకు ప్రతిరోజు యోగాతో పాటు వాకింగ్ చేయాలని తెలిపారు. యోగాసనంలో వివిధ రకాల యోగా చేసి అబ్బురపరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సన్మానం చేయడం పాటు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మందుబాబులు బార్కి వెళ్లి బీర్ తాగుదామని ఆర్డర్ వేయగా అందులో చెత్త రావడంతో కంగు తిన్న బీర్ బాబులు ఇదేమని ప్రశ్నించగా హోటల్ సిబ్బంది మరో బీర్ తీసుకుని రాగా అందులో కూడా చెత్త వచ్చింది. ఈ విధంగా మద్యం కల్తీ అవడంతో బీర్ బాబులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఈ సంఘటన మదీనాగూడలోని స్వాగత్ హోటల్లో చోటు చేసుకుంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి ద్వారా జరుగుతున్న ప్రమాదాలను నివారించడంలో బ్రీత్ ఎనలైజర్ల పాత్ర చాలా కీలకంగా మారిందని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి అన్నారు. శుక్రవారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ల వాడుక, నిర్వహణ అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్రీత్ ఎనలైజర్ల ద్వారా రోడ్లపై వాహనాలు నడిపే వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానాలు సైతం విధించడం ద్వారా ప్రమాదాలను నివారించగలుగుతున్నామని తెలిపారు. అదే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలను వాహనదారులకు వివరించి వారిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఎయిర్పోర్ట్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ జ్ఞానేశ్వర్ మరియు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సెంట్రల్ లైట్ సిస్టమ్ వల్ల శ్రీశైలం రహదారి కొత్త రూపుదిద్దుకుంది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తుక్కుగూడ పురపాలక సంఘం ముందుంది. స్ట్రీట్ లైట్స్ వెలగాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. స్ట్రీట్ లైట్స్ ప్రతి పోల్ కూడా ఎల్ఈడి లైట్ ఉండాలనేది ప్రత్యేకంగా ప్రభుత్వ నిర్ణయం. దాంట్లో మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఎల్ఈడి లైట్లు అనేది గత 4 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తుక్కుగూడలో చాలా రోజుల నుండి పెద్దకున్న రేడియల్ రోడ్ పైన ఉన్న లైట్స్ వెలిగించాలన్న ఉద్దేశంతో కమిషనర్ గారికి డైరెక్షన్ ఇవ్వడంతో ఇమీడియట్గా దాన్ని రెస్టోర్ చేసి ఈరోజు లైట్స్ వెలిగించడం జరిగింది. రింగ్ రోడ్ నుండి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వరకు ఉన్న లైట్స్ అన్ని కూడా వెలిగి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండేటట్టు ఒక 15 రోజుల్లో ఫుల్
లైట్స్ వెలిగింది. ప్రతి ఫ్లోర్ కూడా ఎల్ఈడి లైట్ ఫిట్ చేయాలని ఆదేశించారు. చాలా రోజుల నుండి ఈ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ముఖ్యంగా తుక్కుగూడ సంబంధించిన గ్రామస్తులు కూడా అడిగారు లైట్స్ వెలిగించారు. సో ఈరోజు లైట్స్ వెలిగించడం మా బాధ్యత. ఖచ్చితంగా ప్రజలకు ఇది సంతోషకరంగా ఆలోచిస్తాం. మిగతా లైట్స్ అదే విధంగా చేస్తాం. అదేవిధంగా గ్రామాలలో తుక్కుగూడ కావచ్చు, మంకాలు కావచ్చు, సంఘాలు లాగా ఎక్కడైనా కూడా ఏ పోలికైనా కూడా లైట్స్ ఇబ్బంది ఖచ్చితంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వేములవాడ పట్టణంలో యువకుడిని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశారు దుండగులు. ఓ మహిళతో అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసినట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఓకే రైట్ క్లోజ్. నువ్వు తెచ్చుకున్నది ఈ కార్యక్రమం నువ్వు చూసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలల్లో వసూలు చేసే అధిక ఫీజులకు వ్యతిరేకంగా కార్పొరేట్ దోపిడీని అరికట్టాలంటూ కూకట్పల్లిలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డాక్టర్ కె లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఈ ప్రైవేట్ కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూళ్ళ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఫీజుల దోపిడీ పేద మధ్యతరగతి పిల్లలను చదువుకోనివ్వకుండా చేస్తున్న ఈ యాజమాన్యాలని ఖండిస్తూ వెంటనే డిఎఫ్ఆర్సి డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అనేసి ఎప్పుడైతే పెట్టి 30,000కు పైబడి ఏ స్కూల్లో కూడా ఫీజులు తీసుకోరాదు అని చెప్పిన కమిటీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున అన్ని ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా
శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ యోగా అనేది ప్రతిరోజు కూడా ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందువలన త్వరలో దేవస్థానం ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నెలలో 3 సార్లు అనగా కనీసం ప్రతి 10 రోజులకు 2 రోజుల పాటు ఈ యోగా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ ఉత్తర భాగంలో గల రుద్రవరంలోని ఉద్యాన మందిరంలో ఈ కేంద్రం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కేంద్రంలో అనుభవజ్ఞులైన యోగాచార్యుల చేత యోగాలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు. మరికల్ మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాళేశ్వరం సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నమస్తే వెంకరెడ్డేనా? అన్ని గ్రామాల నుంచి మహిళలను మిగతా సిబ్బంది సెల్ ఫోన్ మాట్లాడుతూ ఓ హోంగార్డ్ ప్రమాదవశాత్తు పెంట్ హౌస్ నుండి జారిపడి ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతున్నాడు. బాధితుడు సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వరంగల్లో చిన్నారిని చిదిమేసిన ఘటనలో నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఇవాళ గ్రేటర్ ఎంటమాలి విభాగం తరఫున అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. 9 నెలల పాపని కూడా ఇలాంటి అజ్ఞాతాలు పాల్గొన్న కామందులకు ఉరి శిక్ష కంపల్సరీ వేయాలని, బయట దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఇలాంటి చట్టాలు కంపల్సరీ మన దేశాల్లో కూడా కంపల్సరీ అమలు చేయాలని, అప్పుడే భారతదేశము అభివృద్ధి చెందిందని చెప్పేసి అందరూ కోరుకుంటామని, ఒక రోజులో కంపల్సరీగా పెళ్లి చేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా చిన్నారిని చిరిమేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నిందితుడిని వెంటనే ఉరి తీయాలంటూ వివిధ సంఘాల ఆందోళనలు. బ్రీత్ ఎనలైజర్ల ద్వారా మందుబాబులను కట్టడి చేస్తున్నామన్న నల్గొండ అడిషనల్ ఎస్పీ పద్మనాభరెడ్డి. బ్రీత్ ఎనలైజర్ వాడకంపై పోలీసులకు అవగాహన కార్యక్రమం. వేములవాడ పట్టణంలో నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య, అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.